మరొక చిన్న కథకి స్వాగతం. అనగనగా ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా విద్య నేర్చుకోవాలి అంటే చదువు బాగా శ్రద్ధ ఎక్కువ పెట్టుకునేవాడు. ఎప్పుడు చూసినా పుస్తకాలు బాగా చదువుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటే ఒక రోజున తల్లికి బాగా దగ్గొచ్చింది. దగ్గు వచ్చిన తర్వాత వెంటనే తండ్రి అన్నాడు, "ఒరేయ్ అమ్మకి బాగా దగ్గొస్తుంది. నువ్వు కొంచెం వెళ్ళి మందు తీసుకురారా" అని చెప్పింది. అప్పుడు తల్లి అంది, "ఏమండి వాడు శ్రద్ధగా చదువుతున్నాడు కదా, వాడి గురించి మనం వాడిని ఇబ్బంది పెట్టకండి, మీరు వెళ్ళి తండి" అని చెప్పింది. వెంటనే వెళ్ళాడు, మందు తెచ్చాడు, మందు వేశాడు. అలాగా సరే అని చెప్పి ఆ కుర్రవాడి చదువులోనే నిమగ్నం అయిపోయాడు. క్రమేపీ ఏమైపోయిందంటే ఇంకా ఆఖరికి ఆ తల్లికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా మందుకి వెళ్ళమని తండ్రి చెప్తే, "నాన్న నువ్వు వెళ్ళొచ్చు, నేను చదువుకోవాలి, నాకు ఖాళీ లేదు, సమయం లేదు" అన్నాడు. "అపర్యాప్త సమయ" అన్నాడు. "నాకు సమయం లేదు" అన్నాడు. వెంటనే ఆ తండ్రి వెళ్ళడం తేవడం జరిగింది. ఒక రోజుని స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఒక సంఘటన జరిగింది. గుమ్మంలో అడుగు పెట్టగానే తల్లి యొక్క శవం కనబడింది. అమ్మ చనిపోయింది అని చాలా బాధపడ్డాడు. కానీ తను చదువు మీద మాత్రం దృష్టి బాగా పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని తల్లికి తెలుసు. కుర్రవాడికి చదువుకు మనం అడ్డం రాకూడదని తల్లి ఏదైతే కోరుకుందో అదే తండ్రి కూడా అదే విధంగా ఉండి కొడుకు ఏ పని చెప్పకుండానే తన పనులన్నీ చేసుకుంటూ అతనే వండి పెడుతూ కుర్రవాడికి చెప్పి అతను పెరిగి చాలా పెద్దవాడు అయిన తర్వాత ఒక రోజున తండ్రి అన్నాడు, "ఒరేయ్ నేను ఇంక పెద్దవాడిని అయిపోయాను, కాశీకి వెళ్ళాలి, కాస్త నన్ను అక్కడికే 4 చోట్లకి తీసుకెళ్ళరా" అన్నాడు. "నాన్నగారు నేను రేపు పొద్దున మన ఒక యూనివర్సిటీలో ఒక పుస్తకాలు రాస్తున్నాను, ఆ పుస్తకాలన్నింటికీ నాకు ప్రయత్నం ఉంది, అంచేత నన్ను వదిలేయండి, నాకు ఖాళీ లేదు, అపర్యాప్త సమయ, నాకు ఖాళీ లేదండి" అని చెప్పాడు. తండ్రి ఏం చేశాడంటే సరే చెప్పి ఇంకా వీడి చదువుని మనం అర్థం పెట్టడం అనుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత అతను పెరిగాడు, పెద్దవాడయ్యాడు, చదువుకుని వచ్చిన తర్వాత అదే సంఘటన, తండ్రి కూడా చనిపోయాడు. ఈ లోపల అతనికి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత తన భార్య కూడా ఎప్పుడు కూడా ఇతను ఏం చేసినా సరే కాదనకుండా సేవ చేసుకుంటూ ఉండేది. ఇతన్ని పట్టించినవాడు కాదు. భార్యని పిల్లని కూడా పట్టించినవాడు. పిల్లకి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఆ పిల్లకి విషయంలో కూడా పట్టించినవాడు కాదు. తన చదువు, తన గ్రంథాలు, తన యొక్క క్రెడిట్ అందరిలోని సమాజంలో గొప్పవాడిని అనిపించుకోవడానికి అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆఖరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఇతనికి ఒక చిన్న నొప్పి వచ్చింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. "నాయనా నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఇప్పుడు ఒక పని చేయి, నువ్వు కొన్నాళ్ళ పాటు విశ్రాంతి తీసుకో" అని చెప్పాడు. "అయ్యా విశ్రాంతి తీసుకోవడానికి నాకు ఖాళీ లేదండి, నేను రేపు పొద్దున్న రకరకాలైనటువంటి పుస్తకాలు రాస్తున్నాను, ఆ పుస్తకాలకు ఆవిష్కరణ కార్యక్రమం ఉంది, అంచేత నేను దానికి చేస్తానని చెప్పాడు. రాత్రి కూర్చున్నాడు, ఆ పుస్తకాలకు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాడు. రేపు తెల్లవారితే అతనికి ఆవిష్కరణ జరిగేటువంటి రోజు, దానికి కావాల్సిన భార్య చెప్తూనే ఉంది, వినలేదు. కానీ మాత్ర వేసుకోవడం పక్కన పెట్టింది. "వేసుకోండి అంటే వేసుకుంటా" అన్నాడు, వేసుకోలేదు. రాత్రి 9 అయిపోయింది, 10 తెల్లవారు అయిపోయింది. తెల్లవారి సమయంలో ఆ మాత్ర వేసుకోకపోవడం వల్ల తన జీవితం కూడా సాధించాడు. అంటే మాత్ర మింగితే కూడా సమయం లేదు అని అనుకునేటువంటి అపర్యాప్త సమయ అనేటువంటి కథ ద్వారా మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలోనే అంకితం అవడమైనటువంటి గొప్పతనమే. కానీ ఏంటంటే చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని మనం గుర్తించుకుంటూ తన బాధ్యతను నిర్వర్తించుకుంటూ ఉండాలని ఈ కథ చెప్తోంది. ఈ అపర్యాప్త సమయం లేదు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు కుర్రవాళ్ళు. ఎవరిని అడిగినా సరే మాకు ఖాళీ లేదండి అంటున్నారు. ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని ఒకసారి పరిశీలించుకుంటే సెల్ ఫోన్ల యొక్క వాతావరణంలో మగ్గిపోయి ఎన్ని గంటలైనా సరే రీల్స్ చూసుకుంటూనే ఉన్నారు, అలా కలుపుకుంటూ వీడియోలు చూసుకుంటూనే ఉన్నారు. కానీ చదువులో ఏకాగ్రత లేక వాడి యొక్క జీవితానికి అనారోగ్యాన్ని సంపాదించుకునేటువంటి ఈ వ్యవస్థ నుంచి మనం బయటపడడానికి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ధన్యవాదాలు.